మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు పనితనం ఎట్లున్నదంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టే ఉన్నదట. మొన్నటిదాకా మోంతా తుపాను ముంచెత్తి పోసి తెలంగాణను తెల్లు చేసినాక ఇప్పుడు పబ్లిక్ మీద తీపి ఉన్నట్టు ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. మీటింగ్లో ఏం చెప్పిండంటే చెప్తాపండి. మోంతా తుపాను మొత్తం తెలంగాణను తెర్రు చేసింది కదా. హనుమకొండనైతే మొత్తం ఆగమే అయ్యింది. వరంగల్లో వచ్చినని వరదలు ఏడ కూడా రాకపాయే. ఉదకు తుఫాన్ చేయంగా పొట్టు వానలు పడుతుంటే అటు దిక్కు కూడా చూడని సర్కారు వానలు వచ్చి వరదల బాధితులు తిప్పలు పడ్డాక ఇప్పుడు పని కట్టుకొని మీటింగులు పెట్టుకొని మా చేయి సర్కారు ఇషారా చేస్తుంది, అందరినీ ఆదుకుంటుందని అంటుంటే ఎట్లున్నదంటే దొంగలు పడ్డాక 6 నెలలకు ఏమో చేసినట్టే అనిపిస్తలేదు. అయ్యా సీఎం రేవంత్ సారు, మీకు పబ్లిక్ మీద తీపే ఉంటే మీది ప్రజాప్రభుత్వమే అయితే మీరు పాలకులం కాదు సేవకులమే అనుకుంటే ఇట్లా అద్దాల మేడల్లో కూర్చొని ఏసీలు పెట్టుకొని చల్లగా సమావేశాలు పెట్టుడు కాదు. వరదల బాధలు పడుతున్న బాధితుల దగ్గరికి పోయి వాళ్ళ బాధలు అరుచుకొని వెంటనే వాళ్ళకు పరిహారం అందిరు సారు. పేరుకు మీరు నష్టపరిహారం అందిస్తామని చెప్పి చేతులు దులుపుకునుడు కాదు. ఇచ్చిన మాట మీద నిలబడి అన్నయాళ్లకు వాళ్ళకు పైకం అదే తట్టు చూడుండ్రి. మొంతా తుఫానుతోని ఇండ్లే వరదల్లో మునిగిపోయినాయట. పంటలు మొత్తం పాడైపోయినాయట. వడ్లు మొత్తం మొలకలు వచ్చి చేతుకొచ్చిన పంట మొత్తం చెర్ల పోసినట్టే అయ్యిందట. నష్టపోయిన అన్నదాతలందరికీ పాయమాలు కట్టిస్తే మీరు పాలకులం కాదు సేవకులము మీరు చెప్పుకునే ప్రజాప్రభుత్వం అనే మాటకు అర్థం ఉంటుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.